ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట బయటికి రావాలంటే పబ్లిక్ భయపడుతున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాలు వ్యాపారాల మీద బయటకు వచ్చే వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్ లో ఇట్లాంటి వెదర్ కండిషన్ లో చిరు వ్యాపారుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ప్రజెంట్ హైదరాబాద్ లో రోడ్ సైడ్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ బిజినెస్లు అంటే సమ్మర్ సీజన్ బేస్డ్ గా ఇటు పుదీనా కావచ్చు, చల్ల కొబ్బరి బొండాలు, వాటర్ మిలన్ లాంటివి అమ్ముకుంటూ చాలా మంది వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ లోని రోడ్ సైడ్ ఒక వ్యాపారి వద్ద ఉన్నాం, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎండాకాలం వచ్చిందంటే అందరు బయటికి రావాలంటే భయపడతారు. మొత్తం నువ్వు ఎండలో నిల్చొని పని చేయాలి కదా, ఎట్లా ఉందమ్మా? ఎండాకాలమే నడుస్తుందమ్మా మాకు 2 నెలలు. వర్షాకాలం అయితే నడవది, చలికాలం నడవది, ఎండాకాలమే 2 నెలలు నడుస్తుంది. ఎండ కొడితేనే మాకు వ్యాపారం అవుతుంది, లేకుంటే లేదు. మరి ఎంత బిజినెస్ అవుతుంది డైలీ? డైలీ అవుతుంది ఒక 1000 రూపాయలు. 1000 అవుతుంది కానీ 500 పోతే 500 మిగులుతాయి. ఏమేమి ఉన్నాయి మరి నీ దగ్గర? బటర్ మిల్క్ ఉంది, పుదీనా జ్యూస్ ఉంది, నిమ్మకాయ సోడా. నిమ్మకాయ సోడాలో 4 తీళ్ళు ఉంటాయి. స్వీట్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, మసాలా ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, నన్నారి ఉంటుంది. ఏది ఎక్కువగా ఉంటున్నారు పబ్లిక్? ఎక్కువ అంటే పుదీనా జ్యూస్, నిమ్మకాయ సోడా, బటర్ మిల్క్. ఎంత ఉంటుంది ఒక గ్లాసు? 20 రూపాయలు. మరి మంచిగా అవుతుందా బిజినెస్? అంటే పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తావు? పొద్దున 11 అవుతుంది వస్తాక, రాత్రి 7 దాకా ఉంటుంది. ఏ రూట్లలో ఎక్కువ మీరు బండి పెట్టుకుంటారమ్మా? ఇదే రూట్లో పెడతాం, బంజారాల్స్. కేబీఆర్ పార్క్ కదమ్మా, ఇక్కడనే పెడతాం ఎప్పుడు. ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ కోర్ట్లలో తాగుతారు, కానీ మీ దానికి స్పెషాలిటీ ఏంది? అవి వేస్ట్ అమ్మా, ఈ కుండలే నాయము. ఆదన్ లేదన్నా దండుగా అవి కుండలు తాగితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మరి ఎండాకాలం డబ్బల అండలో తాగొద్దు, హెల్త్ బాగుండేది. ఎండలు ఎట్లా కొడుతున్నాయి అమ్మా ఈ నెల రోజుల నుంచి? ఎట్లుంది? కొంచెం వేడి ఎక్కువైంది అంటున్నారు కదా. మొన్న వారము చల్లగా ఉండే, ఇప్పుడు మళ్ళా ఎండ కొడుతుంది. మళ్ళీ వారమయ్యా ఎండ కొట్టబట్టి. చూడొచ్చు మనం ఇక్కడ ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి పబ్లిక్ ఏవైతే ఇష్టపడతారో ఆ రకమైన జ్యూస్లు కావచ్చు, బటర్ మిల్క్, పుదీనా వాటర్, నిమ్మకాయ జ్యూసు, సబ్జా సీడ్స్తో చేసిన, అంటే అన్ని రకాల ఇంట్లో మనకి ఏవైతే వస్తువులు దొరుకుతాయో వాటితోటే వీళ్ళు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసి అమ్ముతున్నామని చెప్తున్నారు. చూడొచ్చు ముఖ్యంగా ఇప్పుడు పెరుగుతున్న ఎండల నేపథ్యంలో చాలామంది ఇటు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ కావచ్చు, బయట దొరికే కూల్ డ్రింక్, వాటిని ఇన్స్టాంట్గా దొరికే కూల్ డ్రింక్స్ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఇట్లాంటివి హెల్త్కి మంచిదని ఇటు డాక్టర్స్ కావచ్చు, వైద్య నిపుణులు చెప్తుంటారు. కాబట్టి ఆ రకమైన ఫ్రూట్ జ్యూసెస్, చల్ల, అట్లాగే పుదీనా వాటర్ లాంటి ఆరోగ్యానికి మంచి చేసే ఈ జ్యూస్లు అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఇటు పబ్లిక్ కూడా సేదతీరేందుకు ఇట్లాంటి చిరు వ్యాపారుల దగ్గర మజ్జిగ కావచ్చు ఇట్లాంటివి కొనుగోలు చేస్తారు. మాట్లాడదాం. అన్న, ఏం చేస్తుంటారు మీరు? ఎప్పుడో చేస్తాం. ఇట్లా ఎన్ని గంటలు తిరుగుతుంటారు? మరి ఎండలు ఎట్లున్నాయి ఈసారి? ఎండలు బాగానే ఉన్నాయి. ఇబ్బంది అవ్వట్లేదు అన్న? మరి మొత్తం తిరుగుడే కదా ట్రాఫిక్ లో, ఎండల ఇబ్బంది అవుతుంది కానీ ఇక ఏం చేయలేం కదా. ఇట్లాంటి బండిల దగ్గర ఎట్లుంటది అన్న? తక్కువ ధరకు దొరుకుతున్నాయా మజ్జిగ కానీ ఇవి? మట్టి కుండలో ఉంటుంది కదా, కొద్దిగా హెల్తీగా కూడా బాగుంటుంది. ఇంకొక స్ట్రీట్ వెండర్ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, సమ్మర్ వచ్చిందంటే చాలా మంది ఇట్లాంటి మజ్జిగ కావచ్చు, పుదీనా వాటర్ ఇవన్నీ తీసుకుంటారు కదా. ఈ వ్యాపారం ఎన్నేళ్ల సంది చేస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుందమ్మా. కానీ ఈసారి మాత్రం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఎండకు వచ్చి తాగుతుండ్రు కదా, ఫిల్టర్ నీళ్ళు కలిపిపోస్తున్నాం అన్నిట్లో. మేమైతే ఇట్లా వేరే నీళ్ళు అవి ఏ వాడడం, మంచివి వాడతాం, అన్ని మంచి క్వాలిటీ వాడతాం మేము. ఇట్లా అందరూ వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరు జనాల గురించి ఆలోచించి మనల్ని మనం ఎట్లా చూసుకుంటామో ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి ఆలోచించి మంచి నీళ్ళు వేయాలి, మంచి ఆరోగ్యవంతంగా పెట్టాలని నా కోరిక అమ్మ. బయటికి వచ్చేటోళ్ళు మాత్రం ఇవి తాగుతున్నారా? మరి ఎంత అవుతుంది బిజినెస్ డైలీ మీకు? నాది అప్పుడైతే 1000 అట్లా అవుతుంది, కానీ ఇప్పుడైతే మంచిగా 2000, 3000 పెరిగింది నా బిజినెస్. ఎప్పటికి పెడతా, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం ఎప్పటికి పెడతా. కానీ ఈసారి అయితే అంతకంటే ఎక్కువ ఎండలు చాలా ఉన్నాయి. ఇట్లా బయటికి పోతుంటే తిరుగుతుంటే బండి నూక్కొస్తుంటే మాకైతే మస్తు ఎండ కొట్టి పోయి మండుతుంది. ఇప్పుడు కృష్ణానగర్లో ఉంటున్నాం, 15 సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఈ బండిని. 5 రకాలు ఉంది. లస్సీ ఉంది, పుదీనా జ్యూస్ ఉంది, బటర్ మిల్క్ ఉంది, లెమన్ జ్యూస్ ఉంది, మన రాగి జావా ఉంది. సీజన్లు అంటే ఎక్కువనే పోతుంది, అన్ సీజన్లో కూడా కంటిన్యూ పెడతాము. అన్ సీజన్లో ఏమో మామూలుగా కడుపు నిండిపోతుంది. అలవాటు అయిపోయింది. ఇబ్బంది అంటే కడుపులోకి రావాలంటే నిలబడాలి కంపల్సరీ. పబ్లిక్ కూడా సేవ చేసినట్టు ఉంటుంది. ఈ రోడ్ల హోటల్స్ ఉండవు ఎక్కువ,
వాటర్ దొరకవు. హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తిని ఇలాంటి బళ్ళు ట్రావెలర్స్కి లైక్ పెడిస్ట్రియన్సే కావచ్చు, స్ట్రీట్ వెండర్సే కావచ్చు. ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ ప్రజలు తక్కువలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైక్ హెల్తీయే కావచ్చు, లేకపోతే కనుక వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ని పెంచడమే కావచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ డ్యూ టు దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ వెహికల్స్. ఎస్, హైదరాబాద్లో స్ట్రీట్ వెండర్స్లో ముఖ్యంగా మనకి ముంజలు కూడా ఈ సమ్మర్ సీజన్లో కనిపిస్తుంటాయి. తాటి ముంజలు న్యాచురల్ ఫ్రూట్స్ కాబట్టి ఈ సీజన్లో చాలామంది ఇష్టపడతారు. అయితే సిటీ లోపలికి వచ్చి వీటిని అమ్ముతున్న వ్యాపారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? చాలా ఎండలో ఇంతసేపటి నుంచి కొడుతున్నారు, చూస్తున్నాం మేము కూడా. ఎట్లా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది చాలా అవుతుంది మేడం. 4 o'clock లేస్తాము, లేచి ఈ పాటికి 11-12 అయితే మేడం ఈడు వచ్చే వాళ్ళకు. ఎట్లా ఎన్నిటికి కొట్టుకొస్తారు అన్న ముంజలు? ఎన్ని బస్తాలు తెస్తారు? ఒక 4-5 బస్తాలు తెస్తాం మేడం, ఆటోలో వస్తాం. ఎంతసేపటికి అయిపోతాయి మరి ఇవి? సాయంత్రం దాకా అవుతుంది? గిరాకీ అయితే సాయంత్రం వరకు వస్తుంది మేడం. వాళ్ళు గిరాకీ ఇక్కడ ట్రాఫిక్ ఆపనియరు, దానివల్ల ఇబ్బంది అవుతుంది మేడం. తాటి ముంజలు మరి ఊర్లలో కొన్నారు, ఈడికి వచ్చితేనే మీకు వ్యాపారం? ఈ తాటి ముంజలు ఊర్లో ఎవరు తింటారు మేడం? అందరికీ ఉంటాయి కదా, సిటీ కదా, అందరూ పల్లెటూరు నుంచి సిటీకి వస్తారు, సిటీలో తింటారు. అందుకోసం ఐస్ యాపిల్ అంటారు దీనికి. ఆయాసానికి షుగర్ మిగర్ అన్నీ దీనికి కల్తీ లేని కాయ. ఇది ఎండకులో వస్తుంది, ఇది ఎండాకాలంలో వస్తుంది. చెట్టుకి ఈడైతే చెట్టు నీడ ఉంది మేడం, కావాలంటే ఎండలో కూడా కొట్టాలి, అట్లా ఉంటుంది మేడం. ఏం చేయాలి మరి? ఇప్పుడు మీరు ఈ సీజన్లో అయితే ముంజలు అమ్ముతున్నారు, నార్మల్ టైంలో ఏం పని చేస్తారు? నేను ఆటో నడుపుతా సిటీలో నార్మల్ టైంలో. అది కూడా దందలే, ఓలా ఊబర్లు అని వాళ్ళ కమిషనర్ అది అట్లానే పోతుంది. అందుకోసమే అన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది బిజినెస్? తాటి ముంజలు ఎట్లా చెట్ల మీదకి వెళ్ళి కొట్టుడు ఎట్లా అవుతుంది? మీరు కొనుక్కొస్తారా, మీరే తెంపుకొస్తారా? మేడం మాకు వాళ్ళు కొట్టిస్తారు, వాళ్ళు కొట్టించినా మేము బస్తాలు తెంపుకొని ఆటోలో వేసుకుంటాం. ఎట్లా ఇబ్బంది కాదా? అవి కొనుక్కొచ్చడం మళ్ళీ ఇక్కడ అమ్ముడు ఇబ్బంది అవుతుంది. సగం వాళ్ళకి సగం మాకు మిగులుతుంది కదా మేడం. అవుతుంది మేడం, ఈడ కొడితే మంచిగా అవుతుంది కానీ పోలీసు వాళ్ళు తెప్పిస్తారు. ఎంత ఉందన్న డజన్ చెప్పు? 150 మేడం డజన్. 150, 120, 100 అంత 10 టోటో. అక్కడ కాయలు దొరికితే తక్కువ ఇస్తాం మేడం, అక్కడ కాయలు దొరకకపోయింది అనుకో 150 దొరుకుతాం. ఐస్ యాపిల్గా పిలిచే ఈ తాటి ముంజలకైతే హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్లోని పలు ఏరియాల్లో, ఇటు ఉప్పల్ కావచ్చు, అవుట్స్కట్స్లో ఉండే నాగోల్, అట్లాగే తార్నాక, ఇటు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అట్లాగే ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇట్లాంటి ప్రధాన ప్రాంతాల్లో అయితే ఈ తాటి ముంజలు అయితే దొరుకుతున్నాయి. ముఖ్యంగా రోడ్ సైడ్ బిజినెస్ కావడంతో ఇటు ట్రాఫిక్ జిహెచ్ఎంసీ నుంచి కూడా తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఇటు వ్యాపారులు అయితే చెప్తున్నారు. ఎండ ఎంతైనా పర్లేదు, తెచ్చుకున్న మాలు మొత్తం అమ్మే వరకు ఎండలోనే వెయిట్ చేయాలని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కేవలం పల్లెటూర్లలోనే దొరికే ఈ న్యాచురల్ ఫ్రూట్గా పిలిచే తాటి ముంజలు హైదరాబాద్ వాసులను అయితే నోరేరిస్తున్నాయి. చాలా వరకు ఇటు సమ్మర్ హీట్ని బీట్ చేసేందుకు రెగ్యులర్గా తాగే కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్తో పాటు ఈ న్యాచురల్ ఫ్రూట్స్ కూడా మంచి డిమాండ్ ఉందంటున్నారు. సమ్మర్ హీట్ని బీట్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఇటు హైదరాబాద్లో స్ట్రీట్ వెండర్స్ ఎక్కువగా ఫ్రూట్స్ని అయితే అమ్ముతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పనస పండ్లు కావచ్చు, మామిడి పండ్లు, అట్లాగే పొప్పడి పండ్లు, రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా ఇటు స్ట్రీట్ వెండర్స్ అయితే అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఎండలోనే కూర్చొని వీటి సేల్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారులతో కూడా మాట్లాడదాం. అంకుల్ చెప్పండి, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఫ్రూట్స్? కలుస్తాలు ఉన్నాయి, అరటిపళ్ళు ఉన్నాయి, చక్కెరకాయలు ఉన్నాయి, ఆనపకాయలు ఉన్నాయి, గుమ్మడికాయలు ఉన్నాయి, బోడకాయలు ఉన్నాయి, జ్యూస్ కాయలు. ఎండలు ఎట్లున్నాయి మరి? ఇప్పుడు మొత్తం ఎండలనే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలనే ఉండాలి కదా. ఎండలు బాగా ఉన్నాయి. రోడ్డు మీద ఎవరు బసలేదు, రోడ్డు మీద పెట్టుకుంటున్నారు ఎవడను, రోడ్డు మీద అంతమానం బిజినెస్. గిరాకీ ఏమవుతుంది, తక్కువ. చూడొచ్చు, ఇక్కడ పనస పండ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో అయితే స్ట్రీట్ వెండర్స్ ఎక్కువగా జీవనోపాధిగా ఈ సీజనల్ బిజినెస్ మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి ఉంది. రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించుకుంటున్నారు. సమ్మర్లో దొరికే రకరకాల ఫ్రూట్స్ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముతున్నారు. నార్మల్ సీజన్లో ఇవన్నిటికి డిమాండ్ ఉండదు, సమ్మర్లోనే ఉంటుంది కాబట్టి వీటి మీద ఆధారపడి బ్రతికే స్ట్రీట్ వెండర్స్ చాలా వరకు అయితే కనిపిస్తున్నారు.
ఎస్, ఇక్కడ మనతోటి మాట్లాడడానికి కొబ్బరి బొండాల వ్యాపారి ఉన్నారు. అన్న చెప్పండి, ఈ సంవత్సరం అయితే ఎండలు చాలా కొడుతున్నాయి అంటున్నారు, మీకు బిజినెస్ ఎట్లా అవుతుంది? బిజినెస్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఉంటుందండి, మధ్యాహ్నం అయితే ఎండకి ఎవరు రావట్లేదు. మాకు కూడా ఎండకి బాగా ఎక్కువ డిహైడ్రేషన్ బాగా అవుతుంది, మాకు కూడా ఎండకి బాగా ఎక్కువ. కానీ ఇది సమ్మర్లో బాగా సేల్ ఉంటుందని చెప్పేసి మేము ఎండలో అమ్మడం తప్ప సేల్ అయితే బాగానే ఉందండి. వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ వస్తున్నారు ఎక్కువ. మీకు ఈ మాల్ అంతా ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? ఈ సంవత్సరం ఏమైనా రేట్లు పెరిగినాయా మరి? బాగా విపరీతంగా పెరిగినాయి మేడం ఈ సంవత్సరం. ఇప్పుడు కాయ వచ్చేసి 50+ మాకే పడుతుందండి. కేరళ నుంచి బెంగళూరు నుంచి వస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉండండి. అవునండి, లాస్ట్ ఇయర్ వర్షాలు పడ్డాయి కొద్దిగా ఏప్రిల్లో గట్ట. ఈ సంవత్సరం మార్చి ఎండింగే బాగా విపరీతమైన ఎండలు ఉన్నాయండి. నెక్స్ట్ మంత్ ఎట్లా ఉంటాయి మరి బాధ, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇప్పుడు మొత్తం ఫుట్పాత్ మీదనే ఉండాలి డే మొత్తం, ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటారు మీ ఆరోగ్యం కోసం? మరి దానికైతే అదే మధ్యాహ్నం మాటలు అయితే కొంచెం సైడ్ ఉండట్లేదండి, తక్కువ. సమ్మర్లో ఎండల నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో స్ట్రీట్ వెండర్స్కి అయితే మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అయితే ఎండలు ఎంత ఉన్నా తమ వ్యాపారం చేసుకోవాలి కాబట్టి తప్పక బయటనే ఉండాల్సి వస్తుంది అంటున్నారు. అయితే రోజంతా కష్టపడితే 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే గిరాకీ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం పూటనే వ్యాపారం చేసుకుంటున్నామని, మధ్యాహ్నం ఎండల ఎఫెక్ట్ తోటి ఇటు కస్టమర్స్ కూడా రావట్లేదని చెప్తున్నారు. ఇది హైదరాబాద్లో స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.